2 అవర్స్ 10 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'శశివద్' అనే మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ది రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. గోదావరి విలేజ్‌లో హీరో రాఘవ డిగ్రీ కంప్లీట్ చేసి హైయర్ స్టడీస్ గురించి ప్లానింగ్ చేస్తూ ఉంటాడు. రాఘవ వాళ్ళ మదర్ లేరు, బట్ వాళ్ళ ఫాదర్‌తో చాలా బ్యూటిఫుల్ బాండింగ్ ఉంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకరోజు హీరోయిన్ శశిని చూసి ప్రేమలో పడ్డ రాఘవ స్టోరీయే ఈ మూవీ. అండ్ తర్వాత రాఘవ లైఫ్‌లో ఏం జరిగింది? అగెయిన్స్ట్ క్యారెక్టర్ చేసిన ప్రిన్స్‌తో ఎలా క్లాష్ అయింది? అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ నాకు నచ్చలేదండి మూవీ. చాలా స్లో మూవీ. స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయినా ఫ్లాట్‌గా వెళ్ళిపోతుంది. మూవీలో ఎక్కడ కూడా సర్ప్రైజింగ్‌గా అనిపించలేదు. చాలా ఈజీగా ప్రెడిక్టబుల్. లవ్ స్టోరీ కూడా ఏం కొత్తగా ట్రై చేయలేదు. అట్‌లీస్ట్ 3, 4 సీన్స్ అయినా సాలిడ్‌గా ఉంటాయేమో అనుకున్నాను. బట్ అలా ఏం లేవండి. అండ్ చాలా రొటీన్‌గా స్టోరీ వెళ్తుంది. మూవీలో కామెడీ ట్రాక్ కూడా చాలా కంజెస్టెడ్‌గా ఉంది. ఫాదర్ బాండింగ్ వాస్ నైస్ అండ్ ట్విస్ట్‌తో క్లైమాక్స్ ఫినిష్ చేశారు. బట్ ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే లేదు. నేనైతే డిసప్పాయింట్ అయ్యానండి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా ఈ మూవీ వాచబుల్ అండి. రొమాంటిక్, యాక్షన్ డ్రామా మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 40-60% వరకు నచ్చొచ్చు. ఇన్ కేస్ కామెడీ, అడ్వెంచర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 30-40% వరకు ఈ మూవీ నచ్చొచ్చండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. సో స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.